నా పేరు గంగయ్య, మాది రాలాపురం. ఎందుకు మాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు అనేటోళ్ళు మమ్మల్ని అడగకుండా ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా తవ్వుకుంటా పోతున్నారు. ఎందుకంటే మేము కనీసం 40 సంవత్సరాలు అవుతుంది కదా, అప్పటి నుండి బతుకుతున్నాం కదా. మాకు ఓటు హక్కు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, అన్నీ ఉండగా కూడా ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మీ భూమి కాదు అనేసి అంటున్నారు. కానీ ఇప్పుడు మా భూమి ఎంతవరకు ఉన్నది? సాగు చేసుకున్న దానికి వదిలేసి మిగతా భూమికి వేసుకోవచ్చు కదా. సాగులో ఉన్న భూమిని కూడా దౌర్జన్యంగా ఇట్లా లాక్కొని మీకు హక్కు లేదు, ఆధారాలు లేవు అంటే ఇది ఎంతవరకు కరెక్టో ఇంకా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇంకా పీసా చట్టం ఉన్నది కదా, దీనికి అమలు చేసుకొని అందరిని కూర్చొని ఇంకా గ్రామ సభ పెట్టి తీర్మానం ఉంచుకొని ఇంకా కందకాలు ఏమైనా వేసుకుంటే మంచిదే కదా. ఇంకా దౌర్జన్యంగా ఇట్లా చేసుకుంటా పోతే పేదోడు ఏమైపోతాడు, పేదోడు ఎక్కడ బతకాలా, అసలు ఏం చేయాలా అనేది ఇంకా గవర్నమెంట్కి కానీ ఫారెస్ట్ అధికారులకు కానీ తెలియాలి. అమాయకులు ఆదివాసులు అనేటోళ్ళు భూమి మీదనే కానీ ఏదైనా ఒకటి పంట కానీ పొలాలు కానీ చేసుకుంటూనే బతకాలి కదా. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆదివాసులు ఎక్కడ పోవాలా? ఏదో ఒకటి ఆధారాన్ని చూపించాలి కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్న భూముల్ని చేసుకోమనండి. ఇప్పుడు వ్యవసాయంలో సాగులు ఉన్న భూమికి కూడా పత్తిని కూడా వరిని కూడా లెక్క చేయకుండా ఇప్పుడు దాన్ని కందకాలు తీసి మొక్కలు వేస్తామంటే ఇప్పుడు ఎక్కడ బతకాలా ఆదివాసుడు? ఏం తినాలా? ఇప్పుడు వరి చేనుని కూడా నాశనం చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు వరి అనేది అందరం తినాలే కదా, తినే కదా బతికేది మనం. ఇంకా ఎక్కడ తినాలా, ఏం బతకాలా, అది ఎవరు చూపించాలా దారులు? అంటే ఇంకా ఈ భూములకు బదులు వేరే చోట డబల్ ఇస్తామంటున్నారు కదా అటవీ శాఖ అధికారులు. భూములు డబల్ వద్దండి, త్రిబుల్ వద్దు. మాకు మా భూమిని మాకు ఇవ్వమనండి, చాలు సంతోషం. అదే కానీ ఆ డబల్ త్రిబుల్ ఇచ్చేది అక్కడ చేసుకోమనండి. ఇక్కడ సాగులో ఉన్న భూమిని ఎందుకు? ఇంకా పంట ఉన్నది కదా, పంటను చూశారు కదా, ఆ పంటను చూశాను ఆపాలి కదా. ఇప్పుడు ఏ అధికారుల దగ్గర పోయినా మాకు సమస్య అనేది పరిష్కారం కావట్లేదు. ఎందుకు? ఇంకా ఏదో ఒక సమస్యని పరిష్కారం చేస్తే రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏంటి మాకి? ఎక్కడో ఒక్కడ ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటాం కదా. ఇది ఎందుకు? ఈ దౌర్జన్యం ఎందుకు? ఇది ఆపాలని మా కోరిక. వచ్చి ఆపగలుగుతారా? మేము ఏం చేసినాం? ఇంకా ఆడ ఉండు పాపమా మాది. ఆదివాసి అనేటోడు ఎక్కడ ఉంటాడు? రోడ్డు మీద ఉంటాడు, అడవిలోనే కదా ఉండేది. సరే అడవి ఉండాలా, దానికి తీర్మానించుకొని ఇది ఇంత అడవి ఉండాలా, ఇది మీరు చేసుకొని బతకాలా బాబు అని చూపించాలి కదా. ఇప్పుడు పంట పొలాన్ని కూడా ఇంకా లాక్కొని అడవే ఉండాలా, మనుషులు ఉండొద్దా ఈడ? మనుషులు బతకొద్దా ఈడ? కానీ 40 సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి మేము బతుకుతాను, కానీ ఏది ఆధారం లేదు. 40 సంవత్సరాల నుండి ఇప్పుడు ప్రభుత్వాలు మారుతానే, ఆఫీసర్లు వస్తాను చూస్తున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆదివాసుని పట్టించుకునేది ఎప్పుడు? ఆదివాసుడు బతికేది ఎప్పుడు? ఎక్కడ బతకాలా, ఏం చేసుకుంటూ ఉండాలా? ఇదే అండి మా కోరిక. మా కోరిక తీర్చేంత వరకు ఇలా ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇలా కూర్చుంటాం ఇలా రోడ్ల మీద. ఎవరో ఒకరు వచ్చి పరిష్కారం చేస్తే కానీ ఈ పరిష్కారం అనేది ఆగదు. ఇవాళ ఆపినా రేపు కూడా వచ్చి కూర్చునే అవసరాలు కూడా ఉంటాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.